హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 65వ భాగం. రోషిని కళ్ళు చిన్నవి చేసి, అదేంటి అలా అన్నావు అని అంటే, మరి అలానే ఉంది నువ్వు చెప్పింది. సిద్ధు ఏంటి నిన్ను మోసం చేయటం ఏంటి, అది కూడా ఎవరికి తెలియకుండా ఇన్నోసెంట్గా నటించటం ఏంటి, చెప్తే కొంచెమైనా నమ్మేలా ఉండాలి రోషిని. నువ్వు చెప్పే కథలు వినటానికి కాదు నేను ఇక్కడ కూర్చుంది, అర్థమైందా? నిజం చెప్తావా సరే, లేదా నీ చావు నువ్వు చావు, ఇక నాకు ఓపిక కూడా లేదు అని కోపంగా చెప్పి పైకి లేవగానే రోషిని కంగారుగా, నేను చెప్పింది నిజం, నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నిజంగానే సిద్ధు పైకి కనిపించేంత మంచివాడు కాదు. సిద్ధు మాత్రమే కాదు, అతని ఫ్యామిలీ మొత్తం కూడా మంచివాళ్ళు కాదు. వాళ్ళ స్వార్థం కోసం బయట వాళ్ళని వాడుకునే రకాలు. నిజం చెప్పాలంటే వాళ్ళు నిజంగా స్వార్థపరులు. వాళ్ళ మీద నాకు చాలా కోపం ఉంది. సిద్ధు మీదైతే పీకల వరకు ఉంది. ఇప్పుడు నన్ను కాదని ఆ సాధ్విని చేసుకున్నందుకు, ఆ సాధ్విని యాక్సెప్ట్ చేసినందుకు ప్లీజ్ నేను చెప్పేది నమ్ము అని అంటుంటే, నమ్మేలా ఉండాలి రోషిని నువ్వు చెప్పింది. నేను నమ్మాలంటే కనీసం నమ్మకానికి కూడా లేకుండా పోయింది నువ్వు చెప్పింది. ఇంకెలా నమ్మమంటావు అని సీరియస్గా చెప్పి, ఇక నువ్వేం చెప్పవులే కానీ వదిలే, నీతో నేను ఇక క్రైమ్ పార్ట్నర్గా ఉండలేను, గుడ్ బాయ్, వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళగానే రోషిని అసహనంగా, ఇదేంటి వీడు అసలు నమ్మటం లేదు, ఇలా నమ్మకుండా ఉంటున్నాడు, ఆ సిద్ధు అంత ఇన్నోసెంట్లా కనిపిస్తున్నాడా వీడి కంటికి? కానీ వాడు ఇన్నోసెంట్ కాదు, మనుషుల జీవితాలతో ఆడుకునే రకాలు. వదన్ను, వాళ్ళల్లో ఎవ్వరినీ వదన్ను. సిద్ధుని మాత్రమే ఇష్టపడ్డాను కాబట్టి కొంచెమైనా వదిలేద్దాం అనుకున్నాను, బట్ ఆ అవసరం లేదని అర్థమైంది. ఇంకెందుకు నేను వాళ్ళ కోసం ఆలోచించటం, ముందు వీడిని ఆపాలి. నేను ఎలానూ లేచే పరిస్థితుల్లో లేను, అమ్మా నాన్నల్ని పిలిచే పరిస్థితుల్లో లేను. సో నేను వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలి అంటే వీడి హెల్ప్ కావాలి. సాధ్విని తప్పించాలంటే వీడు తప్పకుండా ఉండాలి. ఏం చెయ్యాలి? నిజం చెప్తే వీడు నాకు హెల్ప్ చేస్తాడా ఏమో, నమ్మకం కూడా లేదు. ఏం చేయాలి ఏం చెయ్యాలి అని చాలాసేపు ఆలోచించింది. ఇంతలో నర్స్ లోపలికి వస్తూ, ఏం మాట్లాడారు మీరు ఆ వంట మనిషితో? అతను వెళ్ళిపోతానని ఒకటే గొడవ చేసి లగేజ్ సర్దుకొని బ్యాంక్తో సహా బయటికి వచ్చాడు అని అడిగింది. కావాలని అతను చెప్పటం వల్లనే. ఏంటి, నిజంగానే వెళ్ళిపోతున్నాడా అని కంగారుగా అనుకున్న రోషిని, ముందు అతన్ని నా రూమ్కి పిలువు అని అనగానే సరే అంటూ అతన్ని పిలవగానే ఎస్ అని అనుకున్న అతను సిద్ధుని లైన్లోనే ఉంచి లోపలికి వెళ్ళి, మళ్ళీ ఎందుకు పిలిచావు? ఇంకా కహాని చెప్పటానికా అని అంటే, ముందు డోర్స్ క్లోజ్ చేయి, నేను నీకు నిజం చెప్తాను అని అంది. అతను సరే అని డోర్స్ క్లోజ్ చేసి, చెప్పు, నువ్వు చెప్పే నిజం కోసం నేను చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చోగానే రోషిని బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి, ఇది నువ్వు నమ్మటం కష్టమే కానీ ఇదే నిజం. నాకు సిద్ధు మీద మాత్రమే కాదు, సిద్ధు ఫ్యామిలీ మీద చాలా కోపం ఉంది. కోపం కాదు, పగ ఉంది. వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయాలన్న ఆశతోనే ఇక్కడి వరకు వచ్చాను. ఆఫీస్లో జాయిన్ అయ్యి ఆఫీసుని నాశనం చేయాలని ప్రయత్నించాను. కానీ సిద్ధు తన నానమ్మ చాలా గట్టి వాళ్ళు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను వాళ్ళ కంపెనీని పడగొట్టడానికి, అడ్వర్టైజ్మెంట్ రాంగ్ వేలో పోర్ట్రేట్ అవ్వటానికి, బట్ నో యూస్. ముఖ్యంగా సిద్ధు నానమ్మ చాలా తెలివిగలది. నేను పెట్టే ప్రతి ఒక్క మెలికని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక సిద్ధు అయితే ఆఫీసుకి కూడా రావద్దని చెప్పేశాడు. నాకు మోడలింగ్ అంటే ఇష్టమని వాళ్ళకి నమ్మకం కలిగేలా చేశాను.
కనీసం అలా అయినా రాణిస్తారేమోనని. బట్ నో యూజ్. అవసరం లేదు. నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఇంటిని మాత్రమే నువ్వు చూసుకోవాలి, ఇలా మోడలింగ్ కాదు అని అన్నాడు సిద్ధు. నాకు కోపం వచ్చింది. సరేలే, ముందైతే పెళ్ళైపోయాక తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, అప్పుడైనా వీళ్ళని నాశనం చెయ్యొచ్చు అనుకుని మౌనంగా ఉండిపోయాను. నిజమే, 2 సంవత్సరాలు పెళ్ళిని నేనే పోస్ట్పోన్ చేశాను. బికాజ్ వెంటనే పెళ్లి చేసుకుంటే అనుమానం వస్తుందని. పైగా మోడలింగ్ అనుకున్నాను అని సిద్ధుతో చాలా గొప్పగా చెప్పాను. ఇప్పుడు నేను నిజాలు చెప్తే వాళ్ళు నన్ను అసహించుకోవటానికి మించి ఏమీ జరగదు. ఇంకా నా మీద అనుమానం కూడా రావచ్చు. అందుకే కావాలని ఆపాను. బట్ నా బ్యాడ్ లక్. సిద్ధు జాతకంలో పెళ్లి చేసుకున్న అమ్మాయితో బిడ్డని కంటే ఆ అమ్మాయి చనిపోతుందని రాసుంది. అలానే వాళ్ళ నాన్న తాతయ్యల జాతకాల్లో కూడా చనిపోతారని రాసుంది అంట. అలానే జరిగిందని నాకు తెలుసు. అది నీకు అనవసరం. బట్ ఆ జాతకం గురించి తెలిసాక నాకు భయం వేసింది. నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వకుండానే చనిపోతానేమోనని. చావు గురించి నాకు భయం లేదు. బట్ వాళ్ళు నాశనం అయిపోవాలి అంటే సిద్ధు మొట్టమొదట నన్ను పెళ్లి చేసుకోకూడదు. అయినా సిద్ధు మీద ఇష్టం లేదు నాకు, కాబట్టే ఈజీగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. అక్కడ కూడా వాడికి అనుమానం రాలేదు. పర్వాలేదు, అదే బెటర్ అనుకుని నేను వదిలేశాను. అలా సాధ్వి సిద్ధు జీవితంలోకి వచ్చింది అని అనగానే అతను కోపంగా, నేను అడిగింది ఇది కాదనుకుంటా. ఇదంతా నువ్వు కొంచెం మార్చి చెప్పావు, కానీ ఇదంతా చెప్పిందే కాబట్టి నాకు కావలసింది కేవలం నీకు ఆ కుటుంబం మీద ఎందుకు పగ? వాళ్ళ వల్ల నువ్వేం కోల్పోయావు? అది అది చెప్పు, వింటాను నేను అని సీరియస్గా అన్నాడు. అదంతా ఎందుకు నీకు అని రోషిని అంటే, కావాలి, నాకు మాత్రమే కావాలి. చెప్పా కదా, నీ క్రైమ్ పార్ట్నర్ కావాలి అంటే నిజాలు కావాలి అని. చెప్తావా లేదా వెళ్ళిపోమంటావా? ఒకటే మాట. ఈ సోది మాటలు నా దగ్గర వద్దు అని సీరియస్గా అనగానే రోషిని అసహనంగా, అది కాదు, నేను చెప్పేది అర్థం చేసుకో. నీకు చెప్పేదైతే చెప్పేదాన్ని కదా, చెప్పకూడనిది కాబట్టే కదా చెప్పకుండా ఆగిపోతుంది అని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తుంటే, అంత పెద్ద నేరం చేశావా ఏంటి నువ్వు నాకు చెప్పకుండా ఆగిపోవటానికి? లేదా మీరే పెద్ద తప్పు చేసి అది వాళ్ళ మీద రుద్దుతున్నారా అని అనగానే షటప్ అంటూ గట్టిగా అరిచిన రోషిని, చనువిచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సైలెంట్గా ఉంటాను అనుకోకు, చంపేస్తాను అని సీరియస్గా అంది. అవును మరి, నువ్వు చంపుతావని ఇక్కడ ఉన్నాం కదా అని మనసులో విసుగ్గా అనుకున్న అతను, అడిగిన దానికి సమాధానం చెప్పు అని అనగానే, ఓకే, అయితే డీటెయిల్గా అయితే చెప్పను, పై పైన మాత్రమే చెప్తాను. ఉంటావా నాతో? ఓకే, లేదా పోవచ్చు. నాకు అవసరం లేదు నీ హెల్ప్ అని పౌరుషంగా చెప్పిన రోషిని, మా నాన్నని ఆ కుటుంబం మోసం చేసింది. మా నాన్నని దోషిని చేసి జైల్లో ఉండేలా చేసింది. మా నాన్న జైల్లో మగ్గిపోయి మగ్గిపోయి ఎన్ని సంవత్సరాల తర్వాత బయటికి వచ్చాడో తెలుసా? ఆయన పగ ఆ కుటుంబం నాశనం కావటం, అదే నాకు కావాలి. మా నాన్న సంతోషం కావాలి. దానికోసమే ఇంత దూరం వచ్చాను అని అనగానే అతను కళ్ళు చిన్నవి చేసి, అంత పెద్ద తప్పు మీ నాన్న ఏం చేశాడు మీ నాన్నని జైల్లో పెట్టించటానికి అని అడిగాడు. మా నాన్న తప్పు చేయటమా? నీతి నిజాయితీకి పేరంటే మా నాన్న పేరే వస్తుంది. మా నాన్న ఎప్పుడూ తప్పు చేయలేదు. వాళ్ళే కావాలని మా నాన్నని జైల్లో పెట్టించారు. మా నాన్న నిజాయితీ నచ్చక ఆయన ఆస్తిపాస్తులని లాగేసుకోవాలని, మమ్మల్ని రోడ్డున పడేయాలని అని ఆవేశంగా అంటుంటే అబ్బో అన్నట్టు చూసిన అతను, సరే, మీ అమ్మ నాన్నల పేర్లేంటి అని అడిగాడు.
ఆల్రెడీ చెప్పాను నేను. చెప్పాల్సింది మాత్రమే చెప్తాను. ఉంటావా నాతో పాటు ఉండు, లేదంటే పొమ్మని. మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఏంటి అని చిరాగ్గా మొహం పెట్టి చెప్పిన రోషిని, ఇంతవరకే చాలు నీకు. ఎక్కువ తెలుసుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు. కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పింది మాత్రమే చెయ్యి అని అనగానే అతను ఉక్రోషంగా, చేస్తా, ఎందుకు చేయను, మొత్తం చేస్తాను అని కోపంగా చెప్పి బయటికి వచ్చి ఫోన్ తీసుకొని, విన్నారు కదా తను చెప్పింది, ఏదీ డీటెయిల్గా చెప్పట్లేదు. ఎంత ట్రై చేసినా పోతే పో అంటుంది. ఇక నన్నేం చేయమంటారు అని అంటే, నేను తెలుసుకుంటాను. ఇక నువ్వు నేను చెప్పిన పని మాత్రమే చేయి. గుర్తుంది కదా ఏం చేయాలో అనగానే, సార్ అని ఏడుపు గొంతుతో పిలిచాడు అతను. నువ్వు ఏడ్చినా సరే నేను చెప్పింది జరిగి తీరాలి. ఆల్రెడీ చెప్పా కదా జరగకపోతే ఏం జరుగుతుందో. కాబట్టి నోరు మూసుకొని చెప్పింది చేయటం నేర్చుకో అని సీరియస్గా అనగానే, తప్పుద్దా అని అనుకున్న అతను, సరే సార్ అని నీరసంగా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఏంటో నాకు ఈ కర్మ అనుకుంటూ. ఇక రోషిని అదంతా చెప్పి, నీకు ఎలా చెప్తాననుకుంటున్నావు? నిజాన్ని చెప్తే నువ్వు పొరపాటున నోరు జారావంటే ఇన్ని సంవత్సరాల నా శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలా ఎందుకు కానిస్తాను? నేను అనుకున్నది సాధించే వరకు ఎవ్వరిని వదలను, ఆఖరికి నిన్ను కూడా అని అతని గురించి అనుకుంది. ప్రతిసారి అతను అంటే కష్టంగా ఉంది, కానీ పేరు కృష్ణ అని పెట్టుకుందాం. ఇక కృష్ణ రూమ్లోకి వెళ్ళాక, సార్ చెప్పింది చేస్తే నా జీవితం ఏంటి? అనవసరంగా ఇరుక్కున్నానా? ఏం చేయాలి ఇప్పుడు? పొరపాటుని ఈ విషయాలన్నీ డాడీకి తెలిసాయంటే కొట్టి చంపేస్తారు. అసలే డాడీకి ఇలాంటివంటేనే చిరాకు అని తనలో తానే టెన్షన్ పడుతూ అనుకున్నాడు. ఇటువైపు సిద్ధు స్పీకర్ పెట్టడం వలన అదంతా విన్న వీక్షిత్, ఖచ్చితంగా ఇది పెద్ద ప్లాన్తోనే వచ్చిందిరా, ఏదో చేయబోతుంది. మనం త్వరగా కనుక్కోలేదంటే చెల్లెమ్మని మనమే చేతులారా ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. కాబట్టి త్వరగా చెయ్యి, ఏం చెయ్యాలన్నా సరే అని అంటే, అందుకే చెప్పా కదా నెక్స్ట్ మూవ్ చేసేయమని. అది తిరిగి లేచేసరికి దాని జీవితం అది ఊహించని ప్లేస్కి వెళ్తుందిలే అని కార్నర్ స్మైల్తో చెప్పగానే, ఏమో బావా, దాన్ని చూస్తూ దాని మాటలు వింటుంటే నాకు టెన్షన్గా ఉంది అని అన్నాడు వీక్షిత్. నాకు లేదనుకున్నావా ఏంటి టెన్షన్? ఉంది, కానీ అది బయట పెట్టేదానికి ఇంకా బలాన్ని ఇవ్వలేను, అందుకే నాలోనే దాచుకున్నాను అని విసుగ్గా చెప్పి, సరేలే ఇదంతా వదిలే, నేను ఇంటి చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మలేను కదా, సో సెక్యూరిటీ టైట్ చేస్తే అందరూ హ్యాపీగా క్షేమంగా ఉంటారు అని అనగానే, ఎందుకు బావా, ఇప్పుడున్న సెక్యూరిటీ టైట్గానే ఉంది. ఇంకా అంటే ఏదో రాజకీయ నాయకుల ఇంటి దగ్గర పోలీసులు అడుగడుగునా ఉన్నట్టు ఉంటుంది బావా అని అంటే, పర్వాలేదు, నాకు అలానే కావాలి. నా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి నా కనుసన్నల్లోనే ఉండాలి. సో నేను డిసైడ్ అయ్యాను, ది బెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి సెక్యూరిటీని హైర్ చేసుకో, ఎవరో కనుక్కొని అని సీరియస్గా చెప్పి తిరిగి కార్ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.